హలో ఫ్రెండ్స్, రీసెంట్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. అదే సందీప్ వర్సెస్ దీపిక. మనంతా తెలిసిందే, సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీస్తున్నాడు. ఈ సినిమాని సందీప్ నార్మల్గా కాకుండా హై రేంజ్కి తీసుకెళ్లాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. అందుకోసమనే ఇండియాలో బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ దీపికని తను అప్రోచ్ అయ్యాడు. అలాగే సౌత్ కొరియా యాక్టర్ అయిన డాన్ లీని కూడా తను అప్రోచ్ అవడం జరిగింది. సో ఇలాంటి పెద్ద కాస్టింగ్తో ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీయాలని చెప్పి సందీప్ రెడ్డి వంగ డిసైడ్ అయ్యాడు. కానీ కొన్ని రీజన్స్ వలన దీపిక ఈ మూవీ నుంచి తప్పుకుంది. కొన్ని సోర్సెస్ ప్రకారం తెలిసింది ఏంటంటే, దీపిక కేవలం 5 hours మాత్రమే వర్కౌట్ టైం ఇస్తారని, అలాగే 40 crores వరకు డిమాండ్ చేసిందని చెప్పి కొన్ని న్యూస్లు అయితే బయటకు వచ్చాయి. సో ఈ కారణాల చేతే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇలా ఎన్ని డిమాండ్స్ ఉంటే సినిమాలో కంటిన్యూ చేయడం చాలా కష్టం అని చెప్పి దీపికని ఈ ప్రాజెక్ట్ నుంచే రిమూవ్ చేసేసాడు. అండ్ దీపిక ప్లేస్లో యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్గా కనిపించిన తృప్తి దిమ్రిని స్పిరిట్ మూవీలో హీరోయిన్గా తను అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత దీపిక వాళ్ళ పిఆర్ టీం సందీప్ రెడ్డి వంగ పైన చాలా అంటే చాలా విమర్శలు కురిపించింది. బట్ సందీప్ మాత్రం ఆ పిఆర్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఎక్స్లో ఒక ట్వీట్ అయితే వేశాడు. ఈ పిఆర్ టీములు గిఆర్ టీములు ఎంత రెచ్చిపోయినా కానీ నా ఏక కూడా పేకలేరనే విధంలో తన ట్వీట్ అయితే చేశాడు. యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీలో ఇలా హీరోయిన్స్ని రీప్లేస్ చేయడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. సో వాటిల్లో కొన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. యానిమల్. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రణబీర్ కపూర్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో రణబీర్ కపూర్కి తెలుగులోనే కాకుండా సౌత్ సైడ్ నుంచి కూడా మంచి క్రేజ్ వచ్చింది. దాదాపుగా ఈ మూవీ 900 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అండ్ ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక కూడా చాలా అంటే చాలా మంచి పేరు వచ్చింది. బట్ మీకు తెలుసా, ఈ సినిమా కోసం మొదట హీరోయిన్గా అనుకుంది పరిణీతి చోప్రాని. ఈ సినిమా కోసం కాస్టింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ సందీప్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం పరిణీతి చోప్రాని అప్రోచ్ అయ్యారు. బట్ క్యారెక్టర్ లుక్ కోసం ట్రయల్స్ వేస్తున్నప్పుడు సందీప్ రెడ్డి వంగకి అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదంట. తన ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అవుతుందో లేదని చెప్పి తను డైలమాలో ఉన్నాడంట. సో ఎన్ని ట్రయల్స్ చూసినా కానీ సందీప్ సాటిస్ఫై అవ్వకపోవడంతో పరిణీతి చోప్రా దగ్గరికి వెళ్ళి తను అనుకున్నది చెప్పాడంట. తను కూడా ఓకే ఫైన్ అని చెప్పి ఇంకేదైనా సినిమాలో కలిసి పనిచేద్దామని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందంట. అండ్ ఈ విషయం మొత్తాన్ని కూడా సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత రష్మిక మందనాని ఈ సినిమాకి హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. సో ఇలాగా యానిమల్ మూవీలో పరిణీతి చోప్రా ప్లేస్లోకి రష్మిక మందన రావడం జరిగింది. నెక్స్ట్ కలేజా. మహేష్ బాబు కెరీర్లో తన ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది కలేజానే. రీసెంట్గా కలేజా మూవీ రిలీజ్ కూడా అయింది. అండ్ ఆ సినిమాలో సీన్ రిజంబుల్ చేయడానికి థియేటర్లోకి ఎవడో నిజంగానే పావును తీసుకుని వచ్చాడంట. అయినా ఏంటయ్యా బాబు ఈ పిచ్చి పనులు. రేపు పొద్దున్న త్రిపుల్ ఆర్ సినిమా కనుక రిలీజ్ అయితే ఎవడో ఒకడు ఖచ్చితంగా పులిని తెచ్చినట్టు చేస్తాడు. ఆ టైప్లో ఉన్నారు వీళ్ళంతా. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే కలేజా మూవీ రిలీజ్ టైం అప్పుడు ఫ్లాప్ ఏమో కానీ ప్రజెంట్ మాత్రం అది ఒక కల్ట్ క్లాసిక్. చెప్పాలంటే మహేష్ బాబు కెరీర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పనొచ్చు. ఈ సినిమా దాదాపుగా 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత రిలీజ్ అయింది. ఈ సినిమా ఇంత గ్యాప్ తర్వాత రిలీజ్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ హీరోయిన్ని మార్చడం. యాక్చువల్గా ఈ సినిమాలో పార్వతీ మెల్టన్ని ఫస్ట్ హీరోయిన్గా తీసుకున్నారు. దాదాపు చాలా వరకు షూటింగ్ అయిన తర్వాత ఆమెను తీసేసి ఆమె ప్లేస్లో అనుష్క శెట్టిని తీసుకోవడం జరిగింది. పార్వతీ మెల్టన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేయడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలియదు కానీ కొన్ని సోర్సెస్ ప్రకారం మాత్రం, అంటే వాటిని సోర్సెస్ అనాలో రూమర్స్ అనాలో మీకే వదిలేస్తున్నాను. సో ఆ సోర్సెస్ ప్రకారం తెలిసింది ఏంటంటే, డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి అలాగే పార్వతీ మెల్టన్కి మధ్య కొన్ని క్లాషెస్ రావడంతో, అండ్ ఇంకొక కథనం ఏంటంటే మహేష్ బాబు గారి వైఫ్ అయిన నమ్రత గారికి అలాగే పార్వతీ మెల్టన్కి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండటం వలన ఈ సినిమా నుంచి ఆమెని తొలగించడం జరిగిందని చెప్పి కొన్ని న్యూస్లు అయితే ఉన్నాయి. బట్ ఇవి నిజమో కాదో ఎవరికి తెలియదు, జస్ట్ కొన్ని అజంప్షన్స్ మాత్రమే. రియాలిటీలో అయితే పార్వతీ మెల్టన్ని తీసేసినందుకు రీజన్ ఏంటో ఎవరికి తెలీదు. సో ఏదేమైనా కానివ్వండి, కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా వరకు షూటింగ్ జరిగినా కానీ ఆమెను తీసేసి ఆమె ప్లేస్లోకి అనుష్క గారిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐ మూవీ కోసం డైరెక్టర్ శంకర్ గారితో పాటు విక్రమ్ గారు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. తను ఎంత కష్టపడ్డారో చెప్పాలంటే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి చాలు. బీస్ట్ కోసం అని చెప్పి ఒక వెయిట్, మోడల్ కోసం ఒక వెయిట్, అలాగే ఐ క్యారెక్టర్ కోసం ఇంకొక వెయిట్ని ఆయన మెయింటైన్ చేయడం జరిగింది. ఐ సినిమా అనుకున్నంత సక్సెస్ని అయితే సాధించలేదు కానీ విక్రమ్ మాత్రం ఈ మూవీలో తన 100% ఎఫర్ట్స్ని అయితే పెట్టాడు. యాక్చువల్గా ఈ సినిమా కోసం మొదట సమంత గారిని హీరోయిన్గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమెను తీసేసి ఆమె ప్లేస్లో ఎమీ జాక్సన్ని తీసుకోవడం జరిగింది. సో ఆ రీజన్ ఏంటంటే, మీరు పువ్వులనే కునుకేయమంట
ఈ సాంగ్ చూసే ఉంటారు కదా, ఈ సాంగ్లో మీకు డిఫరెంట్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ సాంగ్ షూట్ని చైనాలో తీశారు. అండ్ అక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఒకే ఒక సీజన్లో వస్తాయంట. అండ్ సమంత గారికి ఆ టైంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం జరిగిందంట. లైక్ స్కిన్కి సంబంధించి ఏదో హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందంట. సో దానికోసంగా ఆ టైంలో ఆ సాంగ్ షూట్కి తను అవైలబుల్గా లేకపోయింది. ఇటు చూస్తేనేమో ఆ ఫ్లవర్స్ ఓన్లీ ఆ సీజన్లో ఒక మంత్ మాత్రమే అలా ఉంటాయి. అండ్ ఇటువైపు సమంత గారి హెల్త్ బాగోపోవటం వలన స్కెడ్యూల్ను కూడా చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీని వలన సినిమా షూటింగ్ టైం అనేది పొడిగించాల్సి వస్తుంది. అలాగే సినిమా రిలీజ్ అవడానికి చాలా అంటే చాలా టైం లేట్ అవుతుందనే ఉద్దేశంతో శంకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సమంత గారికి సర్ది చెప్పి ఎమీ జాక్సన్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. సో అలాగా ఐ సినిమాకి సమంత గారి ప్లేస్ లో ఎమీ జాక్సన్ రీప్లేస్ అయ్యారు. నెక్స్ట్ సైనా నెహ్వాల్ బయోపిక్. సైనా నెహ్వాల్ గురించి నేను మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒలింపిక్స్ లో ఇండియా తరపున మొట్టమొదటిసారి ఉమెన్ బ్యాడ్మింటన్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. సో అలాంటి సైనా నెహ్వాల్ బయోపిక్ ని పరిణీతి చోప్రా యాక్చువల్గా ఈ సినిమా కోసం ముందు శ్రద్ధా కపూర్ ని సెలెక్ట్ చేశారు. కానీ తనని తీసేసి పరిణీతి చోప్రాని ఎందుకు పెట్టారో ఎవరికి కూడా తెలీదు. చాలా మంది ఇలా శ్రద్ధా కపూర్ని తీసేసి పరిణీతి చోప్రాని పెట్టడంతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకోవటం మొదలు పెట్టారు. కొంతమంది డైరెక్టర్కి శ్రద్ధా కపూర్కి మధ్య గొడవలు జరిగినాయని, అలాగే తన రెమ్యునరేషన్ ఎక్కువ అడిగిందని, ఇలా ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఏది నచ్చితే అది రాసుకున్నారు. కానీ రీసెంట్ గా ఆ మూవీ డైరెక్టర్ అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు. ముందుగా ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ని తను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్ గా శ్రద్ధా కపూర్ పర్సనాలిటీ అథ్లీట్ పర్సనాలిటీకి దగ్గరగా ఉంటుంది. సో ఈ సినిమాకి తనైతే యాప్ట్ గా ఉంటుందని చెప్పి తనని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పి డైరెక్టర్ చెప్పడం జరిగింది. అయితే షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ట్రైనింగ్ టైంలో ఆమెకి డెంగ్యూ వచ్చింది. సో అలాంటి టైంలో తను షూటింగ్ చేయటం అంటే అది చాలా కష్టం. పైగా ఇది స్పోర్ట్స్ ఫీలింగ్ కాబట్టి కంటిన్యూస్గా ఆమె 12 గంటల పాటు బ్యాడ్మింటన్ కోర్టులో ప్రాక్టీస్ అలాగే షూటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో తనకు హెల్త్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకుని అలాగే ట్రైనింగ్ అవర్స్ కూడా చాలా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి అంతసేపు ఆమెను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పి శ్రద్ధా కపూర్కి నచ్చజెప్పి ఆ ప్లేస్ లోకి పరిణీతి చోప్రాని తీసుకోవడం జరిగింది. సో హెల్త్ ఇష్యూ వల్లనే శ్రద్ధా కపూర్ని ఆ సినిమాలో నుంచి తీసేసి పరిణీతి చోప్రాని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మూవీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఉప్పెన. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఉప్పెన మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. పంజాబ్ వైష్ణవ్ తేజ్కి కృతి శెట్టికి వాళ్ళు చేసిన డెబ్యూ మూవీలోనే చాలా అంటే చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఇంకా విజయ్ సేతుపతి క్యారెక్టర్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో బుచ్చిబాబు తీసిన మొదటి సినిమా ఇంత హిట్ అవడానికి మెయిన్ కారణం తను కాంప్రమైజ్ అవ్వకపోవటం. యాక్చువల్గా ఈ సినిమా కోసం మనీషా రాజ్ ని మొదట్లో హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన మనీషా రాజ్ ప్లేస్ లోకి కృతి శెట్టి రావడం జరిగింది. చాలా రోజుల వరకు ఎందుకని హీరోయిన్ ని రీప్లేస్ చేశారో ఎవరికి తెలియదు. బట్ రీసెంట్ టైంలో బుచ్చిబాబు గారే ఈ రీప్లేస్మెంట్ వెనకున్న కారణాన్ని బయటపెట్టారు. మనీషా రాజ్ గారిని ఫస్ట్ లో ఆడిషన్ చేసినప్పుడు తను బాగా ఇంప్రెస్ అయ్యారంట. కానీ పోను పోను ఆ క్యారెక్టర్లో తను అంతగా ఫిట్ అవుదని చెప్పి ఆయనకు అనిపించిందంట. ఎప్పుడైతే తను కృతి శెట్టి ఫొటోస్ చూశాడో అలాగే తను పంపిన ఆడిషన్ని చూశాడో అప్పుడే బుచ్చిబాబు కృతి శెట్టినే ఈ సినిమాకి 100% సూట్ అవుతుందని చెప్పి నమ్మాడంట. కానీ మొదటి సినిమా ఆల్రెడీ క్లాప్ కూడా కొట్టేశారు. అటువైపు చూస్తే మైత్రి మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఏం చేయాలో అర్థం కాక సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న మాటని చెప్పేశారంట. ఇంకా సుకుమార్ గారి సహాయంతో మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుచ్చిబాబు మనసులో ఉందేంటో ఆ ప్రొడ్యూసర్స్ కి చెప్పారు. మొత్తానికి ఎలాగోలాగా హీరోయిన్ ని కన్విన్స్ చేసి ఈ సినిమాకి కృతి శెట్టిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ మూవీ ఫస్ట్ వీక్ లోనే వరల్డ్ వైడ్ 70 crore రూపీస్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని చూసి డెబ్యూ చేసిన హీరో హీరోయిన్ ని అలాగే డైరెక్టర్ ని ముగ్గురిని కూడా ప్రశంసలతో ముంచేశారు. సో ఇలాగా ఉప్పెన మూవీలో మనీషా రాజ్ గారికి బదులు కృతి శెట్టిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రాబిన్ హుడ్. రీసెంట్ గా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ మూవీ బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడింది. నితిన్, శ్రీలీల అలాగే ఇంటర్నేషనల్ స్టార్ అయిన వార్నర్ లాంటి వాళ్ళని క్యాస్ట్ చేయడంతో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా వెళ్ళిపోయాయి. అంటే ఈ సినిమా కోసం ప్రమోషన్లు కూడా చాలా అంటే చాలా ఇన్నోవేటివ్ గా చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తూ వచ్చారు. బట్ ఎంత కష్టపడినా గానీ సినిమా మాత్రం సక్సెస్ ని చూడలేకపోయింది.
యాక్చువల్గా ఈ సినిమా కోసం శ్రీలీలకు ముందు రష్మికని హీరోయిన్గా అనుకున్నారు. అప్పటికే యానిమల్, పుష్పతో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆల్రెడీ రష్మిక, నితిన్ కలిసి భీష్మతో మంచి హిట్ని అయితే కొట్టారు. సో అదే రేంజ్లో రాబిన్ హుడ్ని కూడా హిట్ చేయాలని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ రష్మికకి స్కెడ్యూల్ క్లాషెస్ రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ తను ముందే పెద్ద పెద్ద సినిమాలకి కమిట్ అయింది. అండ్ ఈ సినిమా చేస్తున్న టైంలో డేట్స్ క్లాష్ రావడంతో ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడం జరిగింది. సో ఇలాగ రాబిన్ హుడ్ మూవీలోకి రష్మిక ప్లేస్లోకి శ్రీలీల రావడం జరిగింది. నెక్స్ట్ గుంటూరు కారం. యాక్చువల్గా త్రివిక్రమ్ గారు గుంటూరు కారంకు ముందు అరవింద్ సమేత అలవైకుంఠపురంలో పూజా హెగ్డేని హీరోయిన్గా పెట్టారు. సో ఈ సినిమా కూడా పూజా హెగ్డే గారినే హీరోయిన్గా తీసుకుందని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ మహర్షి సినిమాలో పూజా హెగ్డే మహేష్ బాబు గారితో కలిసి యాక్ట్ చేశారు. సో ఈ కెమిస్ట్రీతో ఈ సినిమా కూడా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ పూజా హెగ్డే అందరిని షాక్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీనికి రీజన్ ఆమె స్కెడ్యూల్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావటం. ఆల్రెడీ తను ముందే కొన్ని సినిమాలు కమిట్ అవడంతో ఈ సినిమాకి ఆమె గుడ్ బై చెప్పడం జరిగింది. యాక్చువల్గా గుంటూరు కారం మూవీ అనుకున్న టైంలో కనుక స్టార్ట్ చేస్తుంటే పూజా హెగ్డేనే ఆ సినిమాకి హీరోయిన్గా ఉండేది. కానీ స్క్రిప్ట్లో పదే పదే చేంజెస్ జరగటం, అలాగే స్కెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతుండటంతో పూజా హెగ్డేకి వేరే ఆప్షన్ లేక ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడం జరిగింది. దీంతో ఆ టైంలో రైజింగ్లో ఉన్న శ్రీలీలని గుంటూరు కారంలో పెట్టుకోవడం జరిగింది. సో ఇలాగా పూజా హెగ్డే ప్లేస్ని శ్రీలీల రీప్లేస్ చేసింది. నెక్స్ట్ డెకాయిట్. అడవిశేషు డెకాయిట్ ట్రైలర్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అది చూసిన తర్వాత ఏంటి శృతి హాసన్ కదా ఉండాల్సింది, మృణాల్ ఠాకూర్ ఉంది ఏంటి అని చెప్పి మీలో చాలామంది షాక్ అయి ఉంటారు. ఎస్, ఈ సినిమాకి స్టార్టింగ్లో హీరోయిన్గా శృతి హాసన్ సైన్ చేసింది. కాకపోతే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె చెప్పిన దాని ప్రకారం అడవిశేషు స్క్రిప్ట్లో టూ మచ్గా ఇన్వాల్వ్ అవటం ఆమెకు నచ్చలేదంట. సో అందుకనే క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన, అలాగే స్కెడ్యూల్లో కూడా ఇబ్బంది ఉండడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. దీంతో మృణాల్ ఠాకూర్ని ఈ సినిమాకి హీరోయిన్గా తీసుకున్నారు. మొత్తానికైతే ఈ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారు. సో మృణాల్ ఠాకూర్ కంటిన్యూ చేస్తుందా లేదా క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పి సినిమా నుంచి ఏం కూడా వెళ్ళిపోతుందా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో వీళ్ళు గైస్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత స్కెడ్యూల్ డిఫరెన్సెస్ వలన లేదా క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన సినిమా నుంచి తప్పుకున్న కొంతమంది హీరోయిన్లు. సో వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కనుక తెలిస్తే వాళ్ళ పేర్లని కింద కామెంట్ చేయండి. కుదిరితే దానిపైన పార్ట్ 2 కూడా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.